ఇంకెప్పుడు ఈ పేటకి రాక వచ్చిన ఆడవాళ్ళంక చూడకు, చూసిన ఎదవ వేషాలు వేయకు. వేసేవో పచ్చడి పచ్చడి చేసేస్తాను. జాగ్రత్త. పట్టుపడరా ఈనాళ్ళకి ఈ పేటలో జగ్గుగాళ్ళు కొట్టే మొనాడు ఒక్కడ కనిపించేశారు. సత్యం బాబు, నువ్వు చేసిన మేలు జన్మ జన్మలకి మర్చిపోలేదు. ఏంటి బాబాయ్, ఏం చేశారని? శాంతి అంటే ఎవరు? నా చెల్లెలతో సమానం. చెల్లెల మీద ఎవరైనా చెయ్యొస్తే చెమడాలు వచ్చేస్తాను. ఏమని చెప్తాను? చెంబడాలు. దాదా చూసావా, పట్నంలో ఎంతటి మనుషులు ఉన్నారు. చాలండి మరీను. అది బుద్ధి చెప్పాలంటే అంత ఇదిగా కొట్టాలా? నన్ను దెబ్బలు వేస్తే చాలదు. ఆడు తెచ్చుంటే మా గత్యమేది. ఓ అదా, ఈసారి మెల్లగానే కొడతాను కానీ ఆగలేదు అన్నం పెట్టు. లక్ష్మి, శాంతి రెండు అన్నం 50. అరే 46, 47, 48, 50. ఏంటిది అంత గందరగోళం ఉంది? చక్రపాణి బాబు, చక్రపాణి బాబు, చక్రపాణి బాబు, ఏంటి తిరగాసు? ఏంటి కాగితం మీద 25 పెట్లున్నాయి, లారీలో 50 పెట్లున్నాయి. ఏంటి గందరగోళం? అదే గందరం లేదు, గోడ లేదు కానీ సంతకం పెట్టి లారీలు పోనీ. అదే కుదిరితే 25 అంటే 25 ఒక పెట్టి ఎక్కడ వెళ్ళంగి లేదు. ఎలాగంటే ఇదిగో ఇలాగా. ఏంటిది? నీ వాటా. వాటా 25 పెట్లకి 250 రూపాయలు. అంటే లంచమా? లంచం కాదు, కమిషన్. పేరేదైతే ఎవరో పనికి ఇట్లాంటి మందరం సాగు. చక్రపాణి బాబు, మీరు కనుకుంటున్నాను ఇదే ఇంకొకరైతే బొళ్ళోడు కొట్టి చేతులు ఎట్టి చెయ్యుడు కొట్టి నోట్లు ఎట్టువా. అదేలేవయ్యా, ఇలా నీతులు చెప్పేవాళ్ళే అసలైన దొంగరాయాలు. నన్ను నాయలా దొంగరాయలా నీ ప్రతి ఆనందిస్తాను. చూడు, చక్రపాణి నేనెందుకు ఊరికేంటాడు? భూషణ్ బాబే నీ నిజాయితీని పరీక్ష చేయమన్నాడు, అంతే. ఏంటి ఇది పరీక్ష? ఈ పరీక్షలో నువ్వు నెగ్గితే మంచి బహుమానం ఇవ్వమన్నారు. నాకెందుకు బాబు బహుమానాలు? నువ్వు వద్దన్నా ఈ రోజు నుండి గోడానికి నువ్వే మేనేజర్. కంగ్రాచులేషన్ సత్యం బాబు. మిమ్మల్ని అనవసరంగా కొట్టాను, తప్పైంది, నన్ను క్షమించను బాబు. దాంతే ఉంది సత్యం, మనం యజమానుల కోసం దెబ్బలు తింటమే కాదు, ప్రాణాలైనా ఇవ్వాలి. అది గది భలే మాట్లాడారు చక్రపాణి బాబు, మీరు నాకు భలే నచ్చారు. ఈ రోజు నుంచి మన ఇద్దరం ఒకటి. ఏంటి మన ఇద్దరం ఒకటి? సత్యం, ఇదిగో ఈ అపాయింట్మెంట్ ఆర్డర్. అంటే ఏంటి బాబు? అంటే నీ ఉద్యోగం ఖాయం చేసి ఈ రోజు నుండి నీ జీతం 300 రూపాయల నుండి 600 పెంచడం అయింది. దాని మీద సంతకం చెయ్యి. ఎక్కడ బాబు? ఇక్కడ. గాజుల సత్యనారాయణమూర్తి బ్రాలు. వెరీ గుడ్. రాధా, లక్ష్మి, రాజా, రండి రండి రండి. ఏమిటండి హడావుడి? మరి మన యువరాజు గారు ఆడుకోవడానికి కోటి, డప్పు, కారు, విమానం. ఇదిగో రాజానికి సూట్, ఇదిగో నిమిషాల్లో వెళ్ళి పిల్లలందరికీ పంచిపెట్టరా. ఏమిటలా ముందు ఇవి చూడు. లక్ష్మి, ఇదిగో నీకు లంగా ఓని, ఇదిగో నీకు చీర. ఏమండి, ఇవన్నీ ఎక్కడి నుంచి? దొంగిలించుకు వచ్చాను. మొహం చూడు మొహం. రాదా, ఈరోజు ఏం జరిగింది తెలుసా? మా భూషణ్ బాబు నా నిజాయితీగా మెచ్చుకుని నా జీతం ఏ దమ్మున 600కి పెంచేశాడు. ఎవరికన్నా మరి అప్పుడేమైంది? నువ్వు నేను జరుగుతా చూడు. ఏంటన్నయ్యా మమ్మల్ని అదర కొట్టేస్తున్నావు? అసలు ఏం జరుగుతుంది? ఏం జరుగుతా? ముందు ఇంటికి దొరసాను. ఎవరిది? ముందు ఇంటికి దొరసాను. ఎవరిది? దొరసానా? దొరసానే మరి. ఎందుకు తెలుసా? మన యువరాజు గారికి ఇంగిల్ పీస్ నేర్పడానికి ఇంగిల్ పీసు అది నేర్చుకున్న మన వారు చిన్నగా మా ఇంగ్లీష్ పని అదే ఎవరు మా కోమల పిన్ దగ్గరికి వెళ్ళి వాట్ నాట్ టుస్ బుస్ అని ముఖం మీద కొట్టినట్టు అడిగేస్తాడు. ఎవరి వాట్ నా రండి బాబాయ్ రండి, కూర్చోండి. శాంతి, ఇదిగో నీకు తీరా. సత్యం బాబు, రాను రాను శాంతి కూడా నీకు బాధ్యత అయిపోయింది. అదేంటి బాబాయ్, చెల్లెలు బాధ్యత అన్న కాకుండా ఇంకెవరికి ఉంటుంది? శాంతి, ఎలా ఉన్నావు తీరా? అది కట్టుకున్నావంటే నీకు పెళ్లి కళ వస్తుంది. పెళ్లి కళ. అవును బాబాయ్, శాంతికి పెళ్లి చేసేకూడదు. పెళ్ళా? ఆడపిల్లలు పేదవాడి ఇంట్లో పుట్టనే కూడదు. పుట్టినా పెళ్లి గిళ్ళి అని ఆశ పెట్టుకోకూడదు.
అదేంటి బాబాయ్? అవును బాబు, శాంతికి ఖాయమైన సంబంధమే కట్నం ఇవ్వలేక ఆగిపోయింది. కట్నం సంగతి నాకు వదిలేండి బాబాయ్. మా లక్ష్మికి కూడా ఒక సంబంధం చూడకూడదు? ఇద్దరికి కలిపి పెళ్లి చేద్దాం. ఏమంటారు రాదా? మంచి సంబంధం దొరకాలిగా. మంచి సంబంధమే ఉందమ్మా. కుర్రాడు బుద్ధిమంతుడు, కుటుంబం బంగారం లాంటిది. ఇంకేం బాబాయ్, మీరు వెళ్ళి మాట్లాడండి, ఖాయం చేద్దాం. అలాగే బాబు. రాదా, శంకరుడు మనకు అన్ని ఇచ్చాడు. యువరాజు అంటే రాజాని ఇచ్చాడు, పల్లె నుంచి పట్నం తీసుకొచ్చాడు, నా జీతాన్ని 600 పెంచాడు. ఆయన చేయాల్సింది చేసేశాడు. కానీ నువ్వు చేయాల్సిందే ఉంటుంది. అది చేసావంటే జీవితాంతం నీకు దాచునే ఉంటాను. ఏంటది? నీలాంటి ఒక్క ఆడపిల్లనివ్వాలి. అన్నయ్య, అన్నయ్య, నిశ్చితార్థానికి వీలైపోతే ఎలా? సరేలే, ఆయన సంగతి నీకేం తెలుసు. నా పెళ్లి అప్పగింతలకి మా అమ్మ నాన్న కంటతడి పెడితే అది చూసి ఆడకంటే ఈయన ఎక్కువ ఏడిచారు.